మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు పోలీసులు. నిందితులను మరోసారి కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల కస్టడీ పిటిషన్పై నిన్ననే వాదనలు ముగిశాయి. తీర్పును మాత్రం కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. 5 రోజుల కస్టడీ కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు మొయినాబాద్ పోలీసులు. ఇప్పటికే 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది సిట్. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిష్ శర్మను మళ్లీ కస్టడీకి కోరారు పోలీసులు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇరు వర్గాల వాదనలు విని తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో మరో కీలక నిందితుడు డీజే క్లింటన్ ను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తూ ఉన్నారు. గోవాలో డీజేగా పనిచేసే క్లింటన్ పాత్రను గుర్తించింది. ఇటీవల అరెస్టైన జూబ్లీహిల్స్ కు చెందిన వైద్యుడు కోలా బాలాజీ పటేల్ కు క్లింటన్ ఎండీఎంఏ సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. క్లింటన్ ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగినా పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. డీజే క్లింటన్ తో కలిపితే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు నిందితుల సంఖ్య 16కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 12 మంది పట్టుబడగా మిగిలిన నిందితులు రాకేష్ వర్మ, అభిషేక్ సింగ్ మరొకరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నారు. డీజే క్లింటన్ పంపిన ఎండీఎంఏ డ్రగ్స్ ఎవరు వాడారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నెల 14న ఫామ్ హౌస్ లో బయటపడిన పార్టీలో 2 రకాల డ్రగ్స్ వాడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ముందు కొకైన్ ఒక్కటే వాడినట్లు భావించారు. కొకైన్తో పాటు డీజే క్లింటన్ పంపిన ఎండీఎంఏని బాలాజీ తీసుకుని ఫామ్ హౌస్ పార్టీకి పంపినట్లు భావిస్తున్నారు. పోలీసులు సోదాలకు వెళ్లేలోపు 6 డ్రగ్స్ వాడినప్పటికీ అక్కడ ఒక్క కొకైన్ మాత్రమే దొరికింది. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి నలుగురికి కొకైన్ పాజిటివ్ రాగా నమిత్ శర్మ నమూనాల్లో ఆంఫిటమిన్, మెథా ఆంఫిటమిన్, కొకైన్ ఉన్నట్లు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఆంఫిటమిన్, మెథా ఆంఫిటమిన్ ఉన్నట్లు పరీక్షలో బయటపడింది. వీటి ఆధారంగా పార్టీకి 2 రకాల డ్రగ్స్ వచ్చినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.